ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 6వ వచనము. 119వ కీర్తన 6వ వచనం వాక్యం ఇలా ఉంది: నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో చాలాసార్లు మనకు అవమానాలు, నిరాశలు ఎదురవుతాయి. కానీ దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. నీవు నా ఆజ్ఞలను గౌరవించినప్పుడు నీకు అవమానము కలగదు అని. అంటే దేవుని వాక్యాన్ని కేంద్రంగా ఉంచి జీవించే మనిషి ఏ పరిస్థితిలోనూ సిగ్గుపడాడు. దేవుని వాక్యము మన జీవితానికి దిక్సూచి. మన దృష్టి, మన ధ్యాస దేవుని ఆజ్ఞలపై ఉంటే మన పాదాలు తడబడవు, మన మార్గములు నేరుగా ఉంటుంది. దేవుని ఆజ్ఞలు మనకు రక్షణ కవచం లాంటివి. మనము ఆయన మాటలను గౌరవించినప్పుడు ఆయన కూడా మన జీవితాన్ని గౌరవంగా నిలబెడతాడు. అవమానం అనేది సాధారణంగా మనం దేవుని వాక్యాన్ని విస్మరించినప్పుడు, మన బుద్ధి ప్రకారం నడిచినప్పుడు వస్తుంది. కానీ ఆయన వాక్యాన్ని మన మార్గదర్శకంగా చేసుకున్నప్పుడు ఆయన స్వయంగా మన గౌరవాన్ని కాపాడుతాడు. అంటే మనం ఆయన వాక్యాన్ని గౌరవిస్తే ఆయన కూడా మన గౌరవాన్ని కాపాడుతాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఏలియా మరియు బాల్ ప్రవక్తల కథ. ఇజ్రాయేలు రాజైన ఆహాబు అలాగే రాణి యెజబెలు కాలంలో ప్రజలు దేవుని వాక్యాన్ని వదిలి బాల్ అనే విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఏలియా మాత్రం దేవుని ఆజ్ఞలపై విశ్వాసంగా నిలబడ్డాడు. ఒకరోజు ఆయన సవాల్ చేశాడు, యెహోవాయే దేవుడు అని. బాల్ ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బలులు అర్పించి పెద్ద పెద్దగా కేకలు వేసినా ఏ ప్రతిస్పందన లేదు. ఏలియా దేవుని ఆజ్ఞల ప్రకారం బలిపీఠాన్ని పునర్నిర్మించాడు, నీటిని పోసి దాన్ని నానబెట్టాడు మరియు ఒక చిన్న ప్రార్థన చేశాడు. దేవుడా యెహోవా, నీవే దేవుడనియు ఈ ప్రజలు తెలుసుకున్నట్లు నీవు సమాధానం ఇవ్వమని ప్రార్థన చేయగా తక్షణమే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి బలిని, రాళ్లను అలాగే నీటిని కూడా దహించింది. అది చూసి ప్రజలంతా నీళ్ళ మీద పడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని మొరపెట్టుకున్నారు. ఇక్కడ మనం చూడగలిగేది ఏలియా దేవుని ఆజ్ఞలను గౌరవించాడు. ఎంతగా అంటే కనీసం విగ్రహారాధనలో ఉన్న సమాజం ముందు కూడా భయపడలేదు. ఫలితంగా దేవుడు అతన్ని అవమానపరచలేదు, ఆయనను గణపరిచాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితంకి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా ఏలియాలాగా మనం కూడా సత్యంలో నిలబడాలి. ప్రపంచం తప్పుడుదారిలో నడిచినా మనం దేవుని ఆజ్ఞలలో నడవాలి. రెండోదిగా మనం పరిస్థితుల మీద కాదు, దేవుని వాక్యాన్ని నమ్ముకోవాలి. మూడోదిగా ప్రార్థనలో నిలబడినప్పుడు దేవుడు మన గౌరవాన్ని కాపాడతాడు. నాలుగోదిగా ప్రజలు మన విశ్వాసాన్ని చూసి నవ్వినా దేవుడు మాత్రం మనకు సమాధానం ఇచ్చి నిలబెడతాడనే నమ్మకంతో జీవించాలి. దేవుని వాక్యానికి కట్టుబడి ఉండడం అవమానం కాదు, అదే మన జీవిత గౌరవానికి మూలం. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఏలియాలాగా నీ మాటను గౌరవించి నిలబడే విశ్వాసాన్ని మాలో పెంచము ప్రభువా. ప్రపంచం మా మీద నవ్వినప్పటికీ నీ వాక్యములు మేము స్థిరంగా ఉండినట్లు సహాయం చేయము ప్రభువా. మా జీవితం నీ గౌరవానికి కారణంగా ఉండినట్లు మాకు కృపనివ్వు ప్రభువా. నీ వాక్యమును పాటించే ప్రతి ఒక్కరిని నీవు గౌరవంగా నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి,